మొంతా తుఫాన్ ముంచెత్తి 10 రోజులు దాటిపోయినా తెలంగాణలో పొలిటికల్ సునామీ ఆగడం లేదు. అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వం చెప్తా ఉంటే రైతు ఓట్లతో గెలిచిన రేవంత్ కు ఆ రైతు బాతలు పట్టడం లేదంటూ బగ్గుమంటున్నాయి విపక్షాలు. ఓవైపు తుఫాన్ తెచ్చిన నష్టం, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి తెలంగాణలో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఢిల్లీలో ఫోటోలు దిగటం, జూబ్లీహిల్స్ లో సినిమా డైలాగులు కొట్టడంలో రేవంత్ బిజీగా ఉన్నారు. రైతుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదంటూ బీజేపీ విమర్శిస్తోంది. మొంతా తుఫాన్ వల్ల జరిగినటువంటి పంట నష్టానికి రైతులు అతలాకుతలం అవుతా ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఢిల్లీ టూర్లలో బిజీగా ఉన్నారు. లేదంటే బొంబాయిలో పెళ్లిళ్లకు బిజీగా ఉండి పెళ్లిళ్లకు వెళ్ళి సల్మాన్ ఖాన్లతో ఫోటోలు దిగుతున్నాడు. లేక జూబ్లీహిల్స్ లో కొంతమంది 500-1000 రూపాయలు ఇచ్చేసి నలుగురిని జమ చేసుకొని సినిమా డైలాగులు, బాలకృష్ణ డైలాగులు కొడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు 23 నెలల్లో మీరు రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఏంది? ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఎకరాలకు పరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులకు పంట నష్టం జరిగింది, ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎన్ని రూపాయలు మీరు పంట నష్ట పరిహారం చెల్లించారు, మరి దీనికి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. రైతుల పట్ల ప్రభుత్వానికి కనీస శ్రద్ధ లేదు, కోతల సమయానికి ఏర్పాట్లు చేయాలన్న సోయి కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోకస్ అగ్రికల్చర్ మీద లేదు, ఎడ్యుకేషన్ మీద లేదు, హెల్త్ మీద లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేదు, ఇంటెంటివ్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ ప్రొక్యూర్మెంట్ కథ కోతలు ఎప్పుడైతే తెలియాలని, కోతలు కాకుండా వారం రోజులు ముందే రెడీ ఉండాలి కదా, స్టార్ట్ కాకుండా ముందు. సమయానికి కొనుగోళ్లు కూడా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ తీరుతో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. పరిస్థితి ఇలా రైతుల గోసవడినాలే, ఎవరు చూసుకోవాలి? మొత్తం కేంద్రం 1 కోటి టన్నులు ప్రతి సంవత్సరం ప్రొక్యూర్ చేయంగా మీరు ప్రొక్యూర్మెంట్ టైమ్లీ చేసుకోకపోవడము, గని బ్యాచ్ చేసుకోకపోవడము, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడము, లేబర్ అరేంజ్మెంట్లు చేయకపోవడము, అది ఒక ధాన్యాలు తడిసిపోడేంది, ప్రతి సంవత్సరం ప్రతి పంట ఇదే పంచాయతీ ఏంది? విపక్షాలు ప్రతిదీ రాజకీయం చేస్తున్నాయంటూ అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తమది రైతు ప్రభుత్వం అంటూ సమర్థించుకుంటోంది. అయితే కేంద్రం అన్ని రకాలుగా సాయం అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదని బీజేపీ విమర్శిస్తోంది.